హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా ప్రాణమా పార్ట్ 27 చూసే ముందు పార్ట్ 26 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సౌర్యని చూసిన సమీర సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళబోతే హ్యాండ్ పట్టుకుని ఆపి, కాఫీ తీసుకున్నా, 10 మినిట్స్లో నువ్వు నా రూమ్లో ఉండాలి అని ఆర్డర్ వేసి వెళ్ళిపోయాడు పైకి. ఈయనకి కొంచెం కూడా గిల్టీ ఫీలింగ్ లేదు. పైగా ఆర్డర్స్ వేస్తున్నాడు. అయినా వీడు ఇలాంటి వాడని తెలిసి కూడా పెళ్లి చేసుకున్నందుకు నన్ను నేను అనుకోవాలి. కానీ ఏదేమైనా ఈసారి అంత తేలిగ్గా కరగకూడదు. ఆలోచనల్లో ఉన్న సమీరాకి బుస్మని పొంగిన పాలకి ఈ లోకంలోకి వచ్చి మరిగిన పాలల్లో చక్కెర, కాఫీ పౌడర్ యాడ్ చేసి కలుపుకుంటూ వెళ్ళింది. తను వెళ్ళేసరికి స్నానం చేసి వచ్చిన శౌర్య ప్యాంట్ వేసుకొని బటన్స్ పెట్టుకుంటూ ఉంటే అది చూసి ముఖం తిప్పుకొని కాఫీ టేబుల్పై పెట్టి వెళ్తున్న తన్ని స్పీడ్గా వచ్చి అందుకొని మోచేయి పట్టి వెనక్కి తిప్పుకున్నాడు. ఇట్స్ హర్టింగ్ శౌర్య, వదులు. ఇంకా కోపం పోలేదా? నిన్న జరిగిన కాన్వర్జేషన్లో ఒక్కసారి నీ ప్లేస్లో నన్ను, నా ప్లేస్లో నువ్వు ఉన్నట్టు ఊహించుకొని కోపం పోయిందా అని అడుగు శౌర్య. సూటిగా తాగుతున్న తన ప్రశ్నకి చిన్నపాటి బాధ మొదలైంది శౌర్యలో. మౌనంగా ఉన్న అతను చూసి ఇప్పటికైనా వదులుతావా అని అడిగింది. నెక్స్ట్ సెకండ్ సమీర చేతిని వదిలిన శౌర్య తను ఒక అడుగు వేసే ముందు వెనకకు నుండి గట్టిగా హత్తుకొని పైకి లేపి అద్దం ముందు నిలబెట్టాడు. మిర్రర్లో కనిపిస్తున్న శౌర్యని కోపంగా చూస్తూ ఏం చేస్తున్నావని అడిగింది. శౌర్య హక్ టైట్ చేస్తూ తన భుజంపై గెడ్డం నిలిపి, తెలియక అలా అన్నాను అని చెప్పను సమీ, అది నిజం. అండ్ నీకు తెలుసు, నీ దగ్గర నేను ఎప్పుడూ లైఫ్ చెప్పలేదని, చెప్పను కూడా. ఐ ఓన్లీ వాంట్ యూ, ఐ లవ్ యూ. అది ఒకప్పుడు నేను ఫేస్ చేసిన డిస్టర్బెన్స్ అని చెప్తున్నా. గారంగా నచ్చ చెప్తున్న శౌర్య మాటకి ఒకవైపు మనసు కరుగుతూ ఉన్నా మెదడు మాత్రం మొగుడు మాట వెనకని మొండికేస్తూ సమీరని కన్ఫ్యూజన్లో పడేసింది. సారీ యాక్సెప్ట్ చేయ బంగారం. చీరపై ఉన్న చేతిని చీర లోపలికి చేరుస్తూ అంటున్న అతని స్పర్శకి కాన్షియస్లోకి వచ్చి శౌర్య హ్యాండ్ పట్టుకొని ఆపి, ఐ థింక్ నీకు క్యారెక్టర్స్ చేంజ్ చేసి ఆలోచించడం రాలేదనుకుంటా శౌర్య, నేను చెప్తాను విను అంటూ తన భుజంపై నిలిపిన శౌర్య ఫేస్ని మాత్రం అద్దంలో నుండి చూస్తూ, ప్రేమికులమైన మనం గతం వల్ల విడిపోయి మళ్ళీ మనం కలుసుకున్నాం. గతంలో తప్పు ఎవరిదనేది పక్కన పెడితే నీ ఫ్యామిలీ కారణంగా నష్టపోయిన నేను పగబట్టి పంతంతో కలిసి 3 ఏళ్ల తర్వాత వచ్చి నిన్ను కేవలం రివెంజ్ లేదా నా అవసరాలు తీర్చుకోవడం కోసం పెళ్లి చేసుకొని పెళ్ళయ్యాక నీతో కలుసున్న నేను పాత సమీరలా ఉండక అలా అని నిన్ను దూరం పెట్టలేక టచ్ రొమాన్స్ చేస్తూ సెక్షువల్ లైఫ్లోకి ఎంటర్ అయ్యామనుకో. బట్ నీకు పంచిన సుఖం నొప్పిగా మార్చి పడక గదిలో పగని గుర్తు చేసుకొని ఇంకాస్త బాధను నీకు ఇస్తూ మాటలతో నిన్ను బాధ పెడితే నీకెలా ఉంటుంది చెప్పు? చెప్పు శౌర్య, నీకెలా ఉంటుంది? నా టచ్లో నీకు కేవలం లస్ట్ ఫీలింగ్స్ మాత్రమే కనిపించాయా? ఉద్వేగంతో అడిగాడు శౌర్య. నాకు కనిపించాయని నేను అనట్లేదు శౌర్య, నువ్వే చెప్పావు. నా మాటలు మనం కలిసిన అన్ని డేస్కి అప్లికబుల్ కాదని నేను చెప్పాను. ఫైన్, నా ప్రేమ నిన్ను రీచ్ అవ్వలేదని నాకు అర్థమైంది. నీ కోపాన్ని క్యారీ చేసుకో. ఇప్పుడు ఇది కూడా కోపంతో చెప్పడం లేదు, కేవలం బాధతోనే చెప్తున్నా. తెలుసో తెలియకో నీ దగ్గర టంగ్ స్లిప్ అయ్యాను. దట్ మీన్స్ దాచినంత మాత్రాన అది దాగిపోదని తెలుసుకో. మోర్ ఓవర్ నీ దగ్గర నేను నాలా ఉంటాను, ఆ విషయం నీకు కూడా తెలుసు. ఓన్లీ లస్ట్ ఫీలింగ్స్ తీర్చుకోవడం కోసమే నేను పెళ్లి చేసుకోలేదు. ఒకవేళ అలానే అనుకుంటే ఒకప్పుడు నా వెంట తిరిగిన అమ్మాయిని నువ్వు కౌంట్ చేసిన లిస్ట్ గుర్తు చేసుకో. నువ్వు వెళ్ళిపోయాక కూడా వేరే అమ్మాయి వాసన కూడా తాకలేదు నన్ను. అంతెందుకు, ఆద్య నా మరదలు, దానికి నేనంటే పిచ్చి. ఒకటి ఇంట్లో ఉన్నాం, అంత మాత్రాన ఎప్పుడైనా అడ్వాంటేజ్ తీసుకున్నానేమో కనుక్కో. నీకు కోపం వచ్చింది, మాట్లాడవు, అంతేగా. వెయిట్ చేస్తా సమీరా, నీకు నువ్వుగా మాట్లాడే వరకు వెయిట్ చేస్తా అని చెప్పి తనను వదిలి అక్కడి నుండి వెళ్ళబోతూ ఆగి, పగతో పెళ్లి చేసుకున్నాను అని నువ్వంటున్నావు. పగ కారణంతో అయినా నేను ప్రేమించిన అమ్మాయి వేరే వాళ్ళ పక్కన ఊహించలేక నా సొంతం చేసుకున్నాను అని నేనంటాను. దీనికి అర్థం తెలిసినప్పుడు నీకు నేనేంటో అర్థమవుతుంది అని చెప్పి ఆగకుండా వెళ్ళిపోయాడు బయటికి. తప్పును సమర్థించుకుంటున్నావు కదా శౌర్య? వెళ్ళిన అతని వైపే నీళ్ల కళ్ళతో చూస్తూ మౌనంగా ప్రశ్నిస్తుంది ఆమె మనసు. కానీ తప్పు తనదని ఒప్పుకోలేక చాలాసేపు అక్కడే ఉన్న సమీర బయటకు వచ్చేసరికి కమల్ వచ్చున్నాడు. అతనికి చిన్న స్మైల్ ఇచ్చి, టిఫిన్ తిన్నారా అని అడిగింది. తిన్నాను అని చెప్పి
శౌర్య సత్యమూర్తి గారితో దేని గురించో మాట్లాడుతూ ఉంటే జ్యూస్ తీసుకురావా సమీ అని అడిగాడు. అలాగే అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి అందరికీ జ్యూస్ సర్వ్ చేసి అందించి శౌర్యకి మాత్రం ఇవ్వకుండా వెనక్కి వచ్చేయబోతూ ఆగిపోయింది. అప్పటికే వాళ్ళ మీద అనుమానం స్టార్ట్ చేసిన ఆద్య చూపుల్లో మెరుపులు కనిపిస్తూ ఉంటే మళ్ళీ శౌర్య ముందుకు వెళ్ళి ట్రే ముందు పెట్టింది. అసలు తనొకటి అక్కడ ఉందని పట్టించుకొని శౌర్య ఫైల్ తండ్రికి చూపిస్తూ ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. జ్యూస్ తీసుకో శౌర్య, తండ్రి మాటకి వద్దు డాడ్ అని చెప్పి మళ్ళీ మాటల్లో పడ్డాడు. వాళ్ళకి ఏదో ఇష్యూ అయిందని అక్కడ అందరికీ అర్థమైతే కారణం అర్థమైంది మాత్రం కమల్కి మాత్రమే. వద్దని చెప్పిన శౌర్య మాటకి వెనక్కి వెళ్ళిన సమీర ప్రిపేర్ చేసిన టిఫిన్ ఇంకా శౌర్య కోసం స్పెషల్గా చేసే స్ప్రౌట్ సలాడ్ కూడా ఉండిపోతే అడిగింది అందరూ తిన్నారా అని. గెస్ట్ కొంతమందితో పాటు శౌర్య బాబు కూడా తినలేదు అమ్మాయి గారు అని చెప్పిన జోగి మాటకు మనసు కొంచెం చివుక్కుమన్నా పెద్దగా పట్టించుకోలేదు. తను కూడా తినకుండానే రూమ్లోకి వెళ్ళిపోయింది. సమీరాని ఓ కంట గమనిస్తున్న శౌర్య మాత్రం తను తినకుండా వెళ్ళడం గమనించి ఎదురెళ్ళి మాట్లాడి తన దృష్టిలో చులకనవడం ఇష్టం లేక ఆఫీస్కి వెళ్ళి వస్తాను డాడ్ అని తండ్రికి మాత్రమే చెప్పి రా కమల్ అని పిలిచాడు. అని ఒకసారి ఆద్యం చూసి శౌర్యతో పాటుగా స్టార్ట్ అయ్యాడు కమల్. ఫేస్ సీరియస్గా పెట్టుకున్న శౌర్యం చూసి ఇంటి కాంపౌండ్ దాటాక అడిగాడు అంతా ఓకేనా అని. నాట్ ఓకేరా, ఏమంటున్నావురా? మాటలతో నన్ను ప్రవోక్ చేసింది. నువ్వు మాట్లాడే వరకు నేను మాట్లాడనని చెప్పాను. పిచ్చి పట్టిందానా నీకు? రే మరి లేకపోతే ఏంట్రా? ఒక అమ్మాయి ఫీలింగ్స్ని హర్ట్ అయ్యేలా మాట్లాడి ఇప్పుడు పంతంగా వచ్చేసావు ఇంట్లో నుండి. బుద్ధుందా నీకు? అరుస్తున్న కమల్ మాటలకు విసుగొచ్చి ఆపరా, ఇంట్లో కూడా ఇదే గోల, కాసేపు సైలెంట్గా ఉండు అంటూ యాక్సలరేటర్ అమాంతంగా తొక్కి 20 నిమిషాల్లో ఆఫీస్ ముందు కారాపి కమల్కి తల మీద అన్ని రకాల పక్షులు తిరిగేలా చేస్తాడు. రే శాడిస్ట్, డ్రైవింగ్ చేసావా, రోలర్ కోస్టర్ ఎక్కించావా? తల తిరిగి పడిపోయేలా ఉన్నారు అంటూ శౌర్య ఆఫీస్ రూమ్లో కౌచ్లో పడతాడు వెల్లకిలా. కమల్గా ఇప్పుడు నువ్వు నన్ను కెలికేవంటే దెబ్బలు తినేస్తావు, ముందే చెప్తున్నా. అసలే రాత్రి చెంపదెబ్బ బాకీ నీకు. శాడిస్ట్ లుక్తో చెప్తున్న శౌర్య మాటకు దడుచుకొని నీకు దండంరా బాబు, నిన్ను కాదు ముందు చెల్లెమ్మని నిన్ను కరుణించమని చెప్పాలి. నువ్వు నిన్న వచ్చిన వేళ విశేషం, విస్కీ బాటిల్తో పాటు ఐఫోన్ స్వాహా. ఇప్పుడు గోబు గులాబ్ జామ్ చేస్తాను అంటున్నావు, చేసినా చేస్తావు అంటూ బయటకు వెళ్తున్న కమల్ని పిలిచాడు. చెప్పరా, చెక్ ముందు పెడుతూ ఫోన్ తీసుకో అన్నాడు. చంపుతా, మనకి మధ్యలో ఈ ఫార్మాలిటీస్ ఏంటి? లోపల పెట్టని చెప్పి నేను కాసేపు ఆగి వస్తాను, ఆఫీస్కి షాప్కి వెళ్ళాలి అని చెప్పి వెళ్ళిపోయాడు. కొత్త మొబైల్ తీసుకున్న కమల్ ఫస్ట్ డెసిషన్ దీన్ని శౌర్యకి దూరంగా పెట్టాలి అని. సిమ్ ఇన్సర్ట్ చేసి మొబైల్ చెక్ చేస్తున్న కమల్కి షాప్ నుండి బయటకు వస్తూ రింగ్ అవుతున్న ఫోన్ని చూసుకొని వెంటనే ఆన్సర్ చేశాడు. హలో సార్, ఎవరు? సార్ నేను హాస్పిటల్ సెక్యూరిటీ. చెప్పు, మీరు ఫోటోలో చూపించిన అమ్మాయి ఇప్పుడే హాస్పిటల్కి వచ్చింది. ష్యూరా? ఎస్ సార్, ఫేస్ బాగా గుర్తుంది. ఓకే, నేను వస్తున్నా అని చెప్పి వెంటనే హాస్పిటల్కి స్టార్ట్ అయిన కమల్ సెక్యూరిటీని కలిసి నిజమే అని కన్ఫర్మ్ చేసుకున్నాక నేరుగా గగన్ ఉన్న రూమ్కి వెళ్తాడు. ఆన్ ద అదర్ సైడ్ శౌర్య కమల్ ఆఫీస్కి స్టార్ట్ అవ్వగానే ఇంట్లో వాళ్ళ నుండి తప్పించుకొని బయటకు వస్తూ ఉండగా ఎక్కడికమ్మా అని అడిగిన సత్యమూర్తి మాటలకి ఫ్రెండ్ అబ్రాడ్ నుంచి వచ్చింది మావయ్య, కలవడానికి వెళ్తున్నా అని చెప్పి ఫాస్ట్గా బయటకు వచ్చి తన కోసమే ఎదురు చూస్తున్న క్యాబ్ ఎక్కేసి గగన్ ఉన్న హాస్పిటల్కి వచ్చింది ఆద్య. తన నమ్మకం రిషి ఈరోజు హాస్పిటల్కి రాడని. హాస్పిటల్కి చేరుకొని గగన్ని కలిసిన తనకి బెడ్ మీద తల కూడా తిప్పలేక ఒంటి నిండా కట్టులతో ఉన్న అతన్ని చూసి చుచ్చుచు ఎంత పని జరిగింది గగన్ గారు, అసలు ఏమైందండి, నాకు ఈరోజే విషయం తెలిసింది అని నటిస్తున్న ఆద్య యాక్టింగ్కి చిరాకొచ్చి ఓవర్ చేయకు, వచ్చిన విషయం చెప్పు అన్నాడు యమ సీరియస్గా. నువ్వేగా ఇంట్రెస్ట్ ఉంటే పింక్ చేయమన్నావు, చేశాను, నో రిప్లై, అందుకే వచ్చాను ఇక వెతుక్కుంటూ, నువ్వేమో గుర్తుపట్టలేకుండా ఉన్నావు అంటూ ఫేక్ కన్సర్న్ చూపిస్తున్న ఆద్య మీద పీకల్లోతో కోపం ముంచుకొస్తూ ఉంటే నా పని అయ్యాక నీకుందే అని మనసులో అనుకుంటూ ఇప్పుడు రావడానికి రీజన్ ఏంటి అని అడిగాడు. నిన్ను కలిసి వెళ్దామని వచ్చాను, నీకు బాగాలేదని. నమ్మే మాటలు చెప్పు, నాకు తెలుసు నువ్వు నా మాటలు నమ్మవని, అందుకే విషయానికి వస్తున్నా. నాకు శౌర్య కావాలి, నీకు సమీర కావాలి, ప్లాన్ ఏమైనా ఉందా? నాకంటే కంత్రిదానిలో ఉన్నావే నువ్వు అని మనసులో అనుకుంటూ ప్లాన్ ఏం లేదు, ఉండేది కానీ వాడు కొట్టిన దెబ్బలకి బ్రెయిన్లో ఉన్న మ్యాటర్ అంతా వ్యానిష్ అయిపోయింది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ముందు మా రిషి గడి పెళ్ళవని,
నేను కూడా కాళ్ళు కదిపే పొజిషన్లో లేను, తర్వాత చూద్దాం. ఓకే, బట్ లేట్ చేయకు. ఆ సౌరి పక్కన సమీరని చూస్తుంటే రగిలిపోతుంది నాకు. తోలు తీస్తా నా సమీరని ఏమైనా అన్నావంటే. అబ్బో, చాలా కోపం వచ్చింది, కానీ ఎప్పుడు డిశ్చార్జ్? నన్ను చూసే ఆ మాట అంటున్నావా? డిశ్చార్జ్ చేసేలా ఉందా నా పరిస్థితి? ఓకే, బట్ డిలే చేయకు గగన్. ఇప్పుడు వాళ్ళు ఏదో క్లాషెస్లో ఉన్నారు. ఇలాంటి సమయంలోనే వాళ్ళ బాండింగ్ వీక్గా ఉంటుంది. థింక్ వన్స్ అని కన్నింగా నవ్వి అక్కడ నుండి తలుపు తీసుకొని బయటకు వచ్చేసరికి కళ్ళతో నిప్పులు కురిపిస్తూ చూస్తున్నాడు కమల్. కమల్ని అక్కడ చూసి దడుచుకుంటూ ఆద్య పెరుగ్గా 2 అడుగులు వెనక్కి వేసి ఆగిపోయింది. అక్కడే లాగిపెట్టి 2 పీకలన్న ఆవేశాన్ని వాళ్ళకి కొంచెం దూరంలో ఉన్న నర్సులను చూసి ఆపేసుకున్న కమల్ విసురుగా ఆద్య చేతిని పట్టుకొని బయటకు లాక్కొచ్చాడు. ఆద్య అటు వెళ్ళగానే గగన్ని చూడటానికి వచ్చాడు ధర్మేంద్ర. మామను చూసి ముఖం తిప్పుకున్న గగన్, ఎంత త్వరగా గుర్తొచ్చానో నీకు అని అడిగాడు. అలా మాట్లాడతావేంట్రా? అయినా నువ్వు చేసిన పని తప్పు. నిన్ను కలిసి నువ్వు చేసిన ఏదో పనిని సమర్థించమంటావా? కోపంగా అంటున్న మామ మాటలకి చిరాగ్గా చూసి, అంటే ఏంటి, నీ కూతురిని వాడికి ఇచ్చేసినట్టేనా అని అడిగాడు. నేను దానికి తండ్రిని గగన్. కట్టుకున్న మొగుని వదిలేసి వచ్చి ఇంకొకరితో పెళ్లి చేస్తా అంటే సమాజం నా ముఖాన ఉమ్మేస్తుంది. అలానే సౌర్యని నా ఇంటి అల్లుడిగా అంగీకరించలేను. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎలాగైతేనే వాళ్ళకి పెళ్ళయింది, మ్యారిటల్ లైఫ్ని కూడా స్టార్ట్ చేశారు. ఇంకా మనం వాళ్ళ లైఫ్లో ఇంటర్ఫియర్ అవ్వకుండా ఉంటూనే బాగుంటుంది గగన్. మామ, నీ మంచికే చెప్తున్నా. ఆ సౌర్య మరీ అంత కూల్ అయితే కాదు. వాడికి కోపం ఎక్కువ. ఒక కంపెనీకి ఎండి అని కూడా మర్చిపోయి బాధాడు నిన్ను. మామ, నేను తాగున్నానప్పుడు, లేదంటే వాడి అంతు చూసేవాడిని. అబ్బా, తాగిలేని నేను ఋషి కూడా వాడిని ఆపలేకపోయామంటే అర్థం చేసుకో. సమీర జోలికి వెళ్ళకు. కోలుకున్నాక ఇక్కడ నుండి కెనడా వెళ్ళిపో. అదే విషయం చెప్పడానికి వచ్చాను అని చెప్పి లేచి వెనుతిరిగిన అతన్ని ఆపుతూ, ఊహ తెలిసినప్పటి నుండి సమీర నా పెళ్ళం అనుకున్నాను మామ. ఇన్ఫ్యాక్ట్ అనుకునేలా చేశారు మీరంతా. ఇప్పుడు కాదు అంటే అంత త్వరగా యాక్సెప్ట్ చేస్తానని అనుకోకండి. దాన్ని దక్కించుకొని తీరుతాను ఎట్ ఎనీ కాస్ట్ అని స్థిరంగా చెప్పి గంభీరంగా చూశాడు. నువ్వెన్ని చెప్పినా మారవురా, నీ చావు నువ్వు చావు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ధర్మేంద్ర. గ్రౌండ్ ఫ్లోర్కి చేరుకున్న కమల్ విసురుగా ఆద్యని కారు ఫ్రంట్ సీట్లోకి తోసి తను డ్రైవింగ్ సీట్లో కూర్చొని కారు స్టార్ట్ చేశాడు. ఎక్కడికని అడిగి ధైర్యం చేయలేదు ఆద్య. గప్చుప్గా కూర్చుంటే ఎవ్వరీ లేని రోడ్ మీద కారు సైడ్కి ఆపిన కమల్ కారు దిగి ఆద్య ఉన్న వైపు డోర్ ఓపెన్ చేశాడు. భయంగా బిక్కుబిక్కుమంటూ చూసిన తనని రెక్కపట్టి బయటకు లాగి అప్పటి వరకు హోల్డ్ చేసిన కోపాన్ని బయట పెడుతూ లాగి లెంపక ఇచ్చాడు. ఒక్క దెబ్బకు కారుకి అతుక్కుపోయిన ఆద్యని మళ్ళీ లేపి 2 చంపలు వాయించాడు డిటిఎస్ రేంజ్లో. కనీసం నోటి నుండి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కొడుతున్న కమల్ చేష్టలకి బిక్క చచ్చిపోయింది తను. నాన్ స్టాప్గా 2 నిమిషాల పాటు కొట్టి ఎర్రగా అయిన బుగ్గలను చూసి కోపాన్ని కంట్రోల్ చేస్తూ, కొంచెమైనా బుద్ధుందా నీకు? అసలు ఆడపిల్లల బిహేవ్ చేస్తున్నావా? ఒక పెళ్ళైన మగాన్ని కోరుకోవడానికి సిగ్గనిపించడం లేదా ఆద్య? యు ఆర్ ఎ జర్క్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ ఇన్ మై లైఫ్. కమల్, జస్ట్ షట్ అప్. ఇప్పుడే నీ గురించి సౌర్యకి చెప్తాను అంటూ డ్రైవింగ్ సీట్ వైపు నడుస్తున్న కమల్ చేతిని పట్టుకొని ఆపుతుంది. లీవ్ ఆద్య. వద్దు కమల్, బావ చంపేస్తాను నన్ను. ఇలాంటి పిచ్చి పనులు చేస్తే చంపక చంకనెక్కించుకోవాలా? కమల్, ఇదంతా నేను సౌర్య కోసం చేస్తున్నాను. బావ అంటే నాకు చాలా ఇష్టం. తను లేకుండా నేను బ్రతకలేను అని గట్టిగా ఏడుస్తూ చెప్పి కమల్ ముందు మోకాళ్ళపై పడిపోయింది ఆద్య. తను ప్రేమిస్తున్న అమ్మాయి మరో అబ్బాయిని ప్రేమించడం, తనతోనే చెప్పడం, అతని మనసు గాజు బొమ్మ అయితే అప్పటికి 1000 ముక్కలయ్యేది. ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో మౌనంగా కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన కాళ్ళ దగ్గర ఉన్న ఆద్యని పైకి లేపి కార్కి ఆనిస్తూ, ఎందుకే నన్ను ప్రతిసారి నీ మాటలతో బ్రతికున్న శవల్లా మారుస్తావు? సౌర్య అంటే నీకు ప్రేమ అంటావు. ప్రేమ విలువ తెలిసిన దానివి. నా ప్రేమ ఎందుకు అర్థం కావడం లేదు నీకు? నువ్వు ఎంత పిచ్చిదానివని తెలిసినా నా మనసు నీ వెంటే పడమంటుంది చూడు. నన్ను నేను అనుకోవాలి. ఇక చాలా ఆద్య, ఇదంతా చూసి భరించే శక్తి నాకు లేదు. నువ్వు నన్ను ప్రేమిస్తావో లేదో వదిలే, కానీ సౌర్య జోలికి వెళ్ళకు. వాడు నాకు బ్లడ్ రిలేషన్ కంటే ఎక్కువ. సమీరని సౌర్యని దూరం చేయాలని ట్రై చేస్తే ఐ విల్ నెవర్ లీవ్ యూ అని కోపంగా చెప్పి తనని వదిలి అక్కడి నుండి ఆఫీస్కి వెళ్ళాడు. సౌర్యని కలవకుండా నేరుగా తన ఛాంబర్లోకి వెళ్ళిన కమల్కి ఎంతకీ కన్నీలాగట్లేదు. ఎంతైనా ఆ పెయిన్ ఉంటుంది కదా. మనం ప్రేమించే వాళ్ళ చూపు, ధ్యాస, మాటలు, ఎదురుచూపులు మన కోసమే అవ్వాలని కోరుకుంటాం. అలాంటిది తమ మనసులో మనం లేము అనుకుంటూనే బాధ.
అందులోనూ వాళ్ళు ప్రేమించే వాళ్ళ కోసం మనం ప్రేమించే వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు అంటే ఆ బాధ వర్ణనాతీతం. కమల్ పరిస్థితి అదే. శౌర్య పెళ్ళయ్యాక ఆద్యని మెల్లగా తన గ్రిప్లోకి తెచ్చుకోవాలి ప్రేమపూర్వకంగా అనుకున్నాడు. కానీ తన ఆలోచనలన్నీ తారుమారు చేస్తోంది ఆద్య. ఎన్నో ఆలోచనలతో మధ్యాహ్నం వరకు గడిపిన కమల్కి హెడేక్ విపరీతంగా వస్తూ ఉంటే చైర్ వెనక్కి వాలాడు కళ్ళు మూసుకొని. కాసేపటి తర్వాత వచ్చిన శౌర్య కమల్ ఛాంబర్ డోర్ ఓపెన్ చేసి చూశాడు. సీట్ వెనక్కి వాలి ఉన్న అతని దగ్గరకు వెళ్ళి టేబుల్పై ట్యాప్ చేసి కళ్ళు తెరిచేలా చేశాడు. సిమ్ యాక్టివేట్ అవ్వలేదా ఇంకా? తన ఫోన్ చూసుకుంటూ అడిగాడు. చేశాను. మరెందుకు అవుట్ ఆఫ్ కవరేజ్ వస్తుంది? ఫోన్ చూసుకున్న కమల్ బ్యాటరీ డెడ్ అని చెప్తాడు. ఓకే, ఇంటికి వెళ్దాంరా. లంచ్కి అయితే నేను రానురా. ఏవో పనులు ఉన్నాయట. జానుని రేపు పెళ్లి కూతురు చేయడం కదా. వీ హ్యావ్ టు లీవ్. సరే పద అని లేస్తాడు కమల్. కమల్ దారిలో అస్సలు ఏం మాట్లాడు. సైలెంట్గా ఉన్న అతను చూసి ఏమైందిరా అని అడిగాడు. ఏం లేదు, లైట్గా హెడేక్. శౌర్య మెడికల్ స్టోర్ దగ్గర కార్ ఆపి మెడిసిన్ తీసుకొచ్చి కమల్ చేతికిచ్చాడు. అప్పుడే వద్దు, ఇంటికి వెళ్ళి లంచ్ చేశాక వేసుకో అని చెప్పాడు. అని థ్యాంక్స్ చెప్పాడు. ముఖం పగులుద్ది. చిన్నగా నవ్వి ఊరుకున్నాడు కమల్. కాసేపటికి ఏదో చెప్పాలి అన్నట్టు డిసైడ్ అయ్యి, రే నేను ఒకటి చెప్పాలి అన్నాడు. పర్మిషన్ ఎందుకు అడుగుతున్నావురా? కొన్నింటికి అడగాలి. అందులోనూ ఇది మీ పర్సనల్ విషయం కాబట్టి ఖచ్చితంగా అడగాలి. స్ట్రైట్గా వస్తున్న కమల్ మాటలకి స్ట్రేంజ్గా చూసి చెప్పు అన్నాడు. అప్పటికి వాళ్ళ ఇంటికి చేరుకోవడంతో తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి నేరుగా ఇంట్లోకి వెళ్ళి సమీరాని వాటర్ అడిగాడు. సమీర కిచెన్లోకి వెళ్తే అక్కడ కమల్ని చూసిన ఆద్య సైలెంట్గా తన రూమ్లోకి వెళ్ళబోతే, ఉండమ్మా ఆద్య, ఇక్కడ నీ అవసరం ఉంది అని చెప్పి తనను కూర్చోబెట్టి కార్డ్పై గెస్ట్ నేమ్స్ రాయిస్తున్నారు సత్యమూర్తి గారు. తప్పక ఇబ్బందిగా కూర్చోంది ఆద్య. వాటర్ తీసుకొచ్చి కమల్ చేతికి ఇచ్చిన సమీర ట్యాబ్లెట్ వేసుకుంటున్న కమల్ని చూసి ఏమైంది కమల్ అని అడిగింది. హెడేక్ రా చెప్తూ ఆద్య వైపు చూశాడు. మరి మన ఆద్య పాప మాస్టర్ ప్లాన్స్ గురించి శౌర్యకి చెప్పనున్నాడా కమల్? శౌర్య సమీరల మధ్య వచ్చిన గ్యాప్ని వాళ్ళకి అనుకూలంగా వాడుకోవడంలో ఆద్య గగన్ సక్సెస్ అవుతారా? ఆద్య గురించి తెలుసుకున్న కమల్ తన ప్రేమ గురించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.